హలో ఆల్ అండ్ వెల్కమ్ టు మూవీ మంకీ. డ్యూట్ తెలుగు డబ్బుడు మూవీ రివ్యూ. మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే మూవీ అయితే సూపర్గా ఉంది. ఇంకా ప్లాట్ విషయానికి వస్తే పెద్దగా ఏం రివీల్ చేయట్లేదు. గగన్ అండ్ కుందన వీళ్ళిద్దరి లైఫ్లో వచ్చిన ప్రాబ్లమ్స్ ఏంటి, అండ్ గగన్ కొన్ని సిచ్యువేషన్స్ని ఎలా ఫేస్ చేశాడు, అండ్ ఆ సిచ్యువేషన్స్ వల్ల వీళ్ళు ఎలా సఫర్ అయ్యారు, అసలు మొత్తానికి ఏం జరిగింది, ఇదంతా మీరు మూవీలోనే చూడాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీ యొక్క రన్ టైం అయితే మనకి టోటల్గా 2 hours 20 minutes వరకు అయితే ఉంటుంది. మూవీ స్టార్టింగ్ లో ప్రదీప్ రంగనాథన్ గారి ఇంట్రడక్షన్ సీన్ అండ్ ఆ మ్యారేజ్ సీక్వెన్స్ అయితే ఫన్నీగా బాగుంది. తర్వాత మూవీలో ప్రొసీడింగ్స్ అండ్ డ్రామా అయితే చాలా బాగా రాసుకున్నారు. మూవీ యొక్క మెయిన్ ప్లాట్ రివీల్ అవ్వడానికి కొంచెం టైం అయితే పట్టింది. బట్ వన్స్ రివీల్ అయ్యాక అక్కడి నుండి మూవీ అంతా కూడా చాలా ఎంగేజింగ్ గా వెళ్ళింది. అండ్ మూవీలో ఫన్ అయితే చాలా బాగా జనరేట్ అయింది. దాదాపు చాలా సీన్స్ లో సిచ్యువేషనల్ కామెడీయే ఉంటుంది. అండ్ ఇంటర్వెల్ ఇంకా క్లైమాక్స్ లో ఇచ్చిన మెసేజ్ అయితే ప్రాపర్ గా కన్వే చేశారనిపించింది. అండ్ మూవీలో ఎమోషనల్ సీన్స్ కి చాలా కనెక్ట్ అవుతాం. అక్కడ స్క్రీన్ మీద క్యారెక్టర్స్ కి వచ్చే సిచ్యువేషన్స్ అండ్ ప్రాబ్లమ్స్ కి తెలియకుండానే కనెక్ట్ అయిపోతాం. అండ్ మూవీలో కొన్ని మంచి రిలేటబుల్ సీన్స్ అయితే ఉన్నాయి. మూవీ మొత్తంలో ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, డ్రామా ఇవన్నీ కూడా ఈక్వల్ గా చాలా బాగా చూపించారు. సెకండ్ హాఫ్ లో మూవీ కొంచెం స్లో అయినట్టు అనిపించింది, బట్ స్టిల్ బోర్ అయితే కొట్టలేదు. ఇన్ఫాక్ట్ మూవీ యొక్క స్టోరీ కూడా అంత యూనిక్ గా ఏముండదు, రొటీన్ స్టోరీనే. బట్ ఆ ఎగ్జిక్యూషన్ లో గానీ, ప్రజెంట్ చేసిన విధానంలో గానీ సక్సీడ్ అయ్యారు. అండ్ లైఫ్ లో ఏమైనా మిస్టేక్ చేస్తే దాన్ని మార్చుకోలేమో అనే పాయింట్ ని మూవీలో సూపర్ గా చూపించారు. కమింగ్ టు పర్ఫార్మెన్సెస్, ప్రదీప్ రంగనాథన్ గారు అసలు ఆ క్యారెక్టర్ లో జీవించేశారు. ఆయన పర్ఫార్మెన్స్ అయితే టెరిఫిక్ గా ఉంది. అండ్ మమితా గారి పర్ఫార్మెన్స్ అయితే సూపర్ గా ఉంది. ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్ లో చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. నేహా శెట్టి అండ్ సత్య గారు మూవీలో తక్కువసేపే ఉంటారు, బట్ ఉన్నంతలో బాగా చేశారు. అండ్ శరత్ కుమార్ గారు ఇంకా రిమైనింగ్ సపోర్టివ్ క్యారెక్టర్స్ అందరూ కూడా మూవీలో చాలా బాగా చేశారు. ఇంకా మ్యూజిక్ విషయానికి వస్తే మూవీలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే అదిరిపోయింది. బీజిఎం కూడా మూవీకి మెయిన్ హైలైట్ అని చెప్పుకోవచ్చు. అండ్ సాంగ్స్ కూడా రియల్లీ ఎక్సలెంట్ గా ఉన్నాయి. సాయి అభ్యంకర్ గారు మూవీకి మ్యూజిక్ అయితే చాలా బాగా కంపోజ్ చేశారు. మరి ఈ మూవీని మనం ఫ్యామిలీతో వాచ్ చేయొచ్చా లేదా అంటే, ఇందులో బ్యాడ్ కంటెంట్ అండ్ బ్యాడ్ లాంగ్వేజ్ అయితే ఏవీ లేవు, కాబట్టి ఫ్యామిలీతో హ్యాపీగా వాచ్ చేయొచ్చు. ఫైనల్ గా ఈ మూవీకి మన రేటింగ్ వచ్చేసి 4/5. సో అంతే గైస్. ఇంకా ఒకవేళ ఈ మూవీ కనుక మీరు చూస్తుంటే మీకు ఎలా అనిపించింది అనేది కింద కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ రిలేటెడ్ కంటెంట్స్ కోసం మన మూవీ మంకీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని ఆన్ చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుసుకుందాం.